హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను మిల్క్ పౌడర్ బర్ఫీ చేస్తున్నానండి డ్రై ఫ్రూట్స్తో. దానికి కావలసినవి బాగా మరిగిన పాలు, మిల్క్ పౌడర్, కొంచెం షుగర్, కొన్ని బాదం పప్పులండి. ఇప్పుడు పాలు ఆల్రెడీ బాగా మరిగి పాలు ఇలా కొన్ని అయ్యాయండి. ఈ మరుగుతున్న పాలల్లోనే మనం తీసుకున్న మిల్క్ పౌడర్ వేయాలి. ఫస్ట్ అయితే షుగర్ వేస్తున్నాను. షుగర్ వేసి కలుపుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, మరుగుతున్న ఈ పాలల్లోనే నేనైతే తీసుకున్న పాల పొడి వేస్తున్నానండి. ఈ పాల పొడి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. మాడిపోకుండా సిమ్లో పెట్టుకోవాలి. మొత్తం కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ వెయిట్ చేయాలండి. మాడిపోకుండా కలుపుకోవాలండి. ఉండలు లేకుండా ఇందులో అయితే కొంచెం ప్రోటీన్ ఉంటుందండి. పిల్లలకి కావాల్సినది, హెల్తీగా కూడా ఉంటుంది. మనకైతే దగ్గరకు వచ్చిందండి. ఇప్పుడైతే నేను ఒక ప్లేట్లోకి వేసుకుంటాను. ఇప్పుడైతే ఇలా ముద్ద కట్టిందండి. దీన్ని అయితే నేను ఒక ప్లేట్లోకి వేసుకుంటున్నాను. నేనైతే ఒక ప్లేట్లోకి తీసుకున్నానండి. ఇప్పుడు దీన్ని అంతా ఇట్లా ఒక దాంట్లో స్ప్రెడ్ చేస్తాను. ఇప్పుడు కనిపిస్తుంది మొత్తం. ఇప్పుడు ఇందులోకి నేను తీసుకున్న డ్రై ఫ్రూట్స్ వేస్తున్నానండి. మొత్తం కలిపాయి. ఇదైతే పిల్లలకి ఎంతో హెల్తీగా ఉంటుందండి. దీన్ని మనం చిన్న చిన్న పీసులాగా కట్ చేసుకొని పిల్లలకి స్వీట్ లాగా అయితే ఇవ్వచ్చండి ఇంట్లోనే ఈజీగా. మనమైతే దీనికి ఇప్పుడు ఘాట్లు పెట్టుకుందామండి, మనకి పీసెస్ కావడానికి. చల్లగా అయినాక మనకైతే విడిపోయి స్వీట్ అనేది అయితే పీసులాగా వస్తుందండి. పిల్లలు స్వీట్ అడిగినప్పుడు అప్పటికప్పుడు చేసుకునే ఈజీ స్వీట్ అండి. చల్లగైన తర్వాతకి చూద్దాము. మనకైతే బర్ఫీ అనేది చల్లగా అయిపోయిందండి. పిల్లలు స్వీట్ కావాలి అన్నప్పుడు అప్పటికప్పుడు ఈజీగా చేసుకునే పాలపొడి డ్రై ఫ్రూట్స్ బర్ఫీ అండి. చూడండి, హెల్తీగా ఉంటుంది. అచ్చం స్వీట్ షాప్లో చేసుకునే దానిలాగా స్మూత్గా ఉంటుందండి. చాలా మెత్తగా కూడా ఉంటుంది. పిల్లలకైతే మనం ఇలా చేసి ఇస్తే వాళ్ళైతే సంతోషంగా తింటారండి. ఓన్లీ 3 ఐటమ్స్తో చేసుకోవచ్చు. పాల పొడి, షుగరు, పాలు, కొన్ని బాదం పప్పులు. చూడండి, యమ్మీ పాల పొడి బర్ఫీ రెడీ అయిపోయిందండి. పిల్లలకి టేస్టీగా కూడా ఉంటుంది.